డీటెయిల్స్ చూస్తే ఇందులో భాగంగా వెలుగు చిన్నారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు, బంధువులు సుశాంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వెలుగు సెక్రటరీ ఎం ఉదయమోహన్ రెడ్డి మాట్లాడుతూ శుంకర కృష్ణ కుటుంబ సభ్యులు శుభకార్యాలను వెలుగు సంస్థలో జరుపుకోవడం ఆనవాయితీ అన్నారు. అంతేకాకుండా ఆయన ముద్దుల మనవడు సుశాంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రతి ఏడాది మా సంస్థలో జరుపుకొని అన్న వితరణ చేయడం ఎంతో సంతోషదాయకమన్నారు. ప్రతి ఒక్కరూ ఆడంబరాలకు దూరంగా ఉండి సమాజ సేవ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా సుశాంత్ రెడ్డి ఉన్నత విద్యలను అభ్యసించి అవ్వాతాతల తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని ఆకాంక్షించారు. అనంతరం సుశాంత్ రెడ్డి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ వెలుగు సంస్థలో దివ్యాంగులు, వృద్ధులకు అద్భుత సౌకర్యాలు కల్పిస్తున్నారని కొనియాడారు. మా చిన్ని కృష్ణుడు సుశాంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను వెలుగు వృద్ధులు, చిన్నారుల సమక్షంలో జరుపుకోవడం సరికొత్త ఆనందాన్ని నింపిందన్నారు. వారి ఆశీస్సులు మా చిన్నారికి కొండంత అండ అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు దేవమ్మ, రంజిత్, వెలుగు కన్వీనర్ భాగ్యలక్ష్మి, ప్రిన్సిపల్ లీనా కుమారి, వార్డెన్ స్వీట్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక పాఠశాల మీ అందరి సహాయ సహకారం వలన ప్రస్తుతం దివ్యాంగులకు మరియు వృద్ధులకు సేవలు అందిస్తుందని ఈరోజు కృష్ణ గారు టీటీడీ మనవడైన చిరంజీవి కె సుశాంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మనకు వృద్ధాశ్రమానికి మరియు గరుడ ప్రాజెక్ట్స్ కి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 10 మంది మంచి కోరే మీరు 10 కాలాల పాటు సంతోషంగా ఉండాలని ఆశిస్తూ నలుగురు కోసం బ్రతికే మీరు ఎంతటి ఆనందం అందించాలని ఆకాంక్షిస్తూ మీకు మీ కుటుంబాలకు సుఖ సంతోషాలు, ఐశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు భగవంతుడు అందించాలని ఆశిస్తున్నాము మరియు ప్రార్థిస్తున్నాము. టీటీడీ మనవడు అలాగే దీపిక గారు, భరత్ కుమార్ సార్ల కుమారుడు చిరంజీవి సుశాంత్ జన్మదిన సందర్భంగా ఈరోజు మనకు మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేశారు. 10 మంది మంచి కోరే మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని, మీకు మీ కుటుంబాలకు సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలను ఆ భగవంతుడు సదా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు మీ కుమారుడు, మీ మనవడు జన్మదిన సందర్భంగా ఈరోజు మాకు మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేసినందుకు మీకు మీ కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.